హాయ్! ఈరోజు టేస్టీ అండ్ హెల్తీ ఉలవచారు. హెల్తీ అంటే ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా? ఉలువలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుంది. పేదవాళ్ళకి ఇది మాంసంతో సమానం. బరువు తగ్గడంలో ఉపయోగపడతది. మరియు పిల్లలకు ప్లాన్ చేసుకున్న వాళ్ళలో జెంట్స్‌లో స్పెర్మ్ కౌంట్ చాలా పెరుగుతది. కిడ్నీ స్టోన్స్ తగ్గిపోతాయి. బోన్స్ ఎనర్జీగా ఉంటాయి. ఫైబర్ ఉంటది కాబట్టి జీర్ణ వ్యవస్థ మెరుగుపడతది. ఒక కప్పు ఉలువలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి. మనము ఒక్కటే కప్పు తీసుకుంటున్నాము. చాలా చాలా బావుంటుంది. చూడండి నానిపోయినాయి. ఇలా నానిన వాటిని మనము కుక్కర్‌లో అయితే 5 విజిల్స్ వరకి చూసుకోవాలి. లేదు ఊరకనే అంటే గనక ఒక 15 మినిట్స్ ఉడకబెట్టాలి. చూడండి కొంచెమే తీసుకున్న చింతపండు, కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఆ ఉలువలు ఉడికే వరకు ఈ చింతపండు నానిపోతుంది. దీంట్లో ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, ఫైబర్, B1, B2, B6, సి విటమిన్ కూడా చాలా ఉంటుంది. ఉలువలు ఉడికిపోయినాయి. ఉలువలను వేస్ట్ చేయకుండా ఉడికిన ఉలువలని మనము మిక్సీ పట్టుకోవాలి. ఏమీ పడేయకుండా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకున్నాము. చూడండి థిక్‌గా వచ్చింది. మనము బాగా థిక్‌గా కాకుండా, బాగా పల్చగా కాకుండా మీడియంగా చేసుకుందాము. నానబెట్టిన చింతపండుని మనము పులుసు చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చేదు ఉంటది కాబట్టి మనము కొంచెము చింతపండు చారు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా అయిపోయిన దాన్ని మనము ఒక 5 మినిట్స్ స్టవ్ మీద పెట్టి మరగనిచ్చుకోవాలి. అలా మరుగుతుంటే మనము తప్పకుండా పోపు చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బలం కూడా. ఇదేంటంటే దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటది. ఇప్పుడు మనము మరగబెట్టేటప్పుడు ఉప్పు, కారము, మెంతి పౌడరు, ధనియాల జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు, కొంచెం ఆయిలేసి మనము పచ్చి పులుసును మంచిగా మరగబెడతాం గదా! అట్లా మరగబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ఆయిలేసి ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని మనము అవి కొంచెము ఇట్లా మగ్గిన తర్వాత కొంచెము ఆనియన్స్ ఏసుకోవాలి. కొన్ని ఆనియన్స్ ఏసుకోవాలి. అలాగే పప్పులేసుకుంటే పప్పులేసుకోవచ్చు. మీ ఇష్టము. లేదంటే లేదు. ఆనియన్స్, పప్పులు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మెంతి కూర ఇవన్నీ వేసేసుకొని మనము పోపు చేసుకోవాలి. చాలా చాలా బావుంటుంది. కొంచెం లాస్ట్‌లో ఇంగువ యాడ్ చేసుకోండి పోపులో. చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు సరిపడా తీసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము మరగబెట్టుకున్న చారులో గనక దీన్ని యాడ్ చేసుకుంటే ఎంత మంచి స్మెల్లు, ఎంత మంచి టేస్టు, ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈజీగా డైజెషన్ అవుతది. జీర్ణ వ్యవస్థకైతే చాలా చాలా ఉపయోగపడతది. తప్పకుండా ట్రై చేయండి.